మాంజలి నరసింహస్వామిని దాతగా ప్రశంసిస్తూ చక్కని శీర్ష పద్యాన్ని దానికి ఎత్తిగడగా తేటగీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను. అడవి పక్షులకెవ్వాండు ఆహారమిచ్చెను. ఓ శ్రీహరి, అడవిలోని పక్షులకి ఎవరు ఆధారమే ఆహారాన్నిచ్చారు? మృగజాతికెవ్వండు మేత పెట్టే. మృగజాతికి ఎవడు మేత పెట్టినో? వనచరాదులకు భోజనం వెవ్వండిప్పించే. వనము అంటే అడవిలోని పశుపక్షాదులకు ఎవరు ఆహారం ఇచ్చారో? చెట్లకెవ్వండు నీళ్లు చేదిపోసి. ఎవరు చెట్లకు నీళ్లు పోసి పెంచెనో? స్త్రీల గర్భంబున శిశువునెవ్వండు పెంచే. స్త్రీల గర్భంలోని శిశువుని ఎవరు పెంచారో? పనులకెవ్వండు పోసి బురగంగ పాలు. పనులు అంటే పాములకి ఎవరు పాలు పోసి పెంచారో? మధుపాలికెవ్వండు మకరందమొనరించే. తుమ్మెదల సమూహానికి ఎవరు మకరందం ఇచ్చారో? అదే విధముగా పశువులకెవ్వండ సంగే పచ్చిపూరి. పశువులకు పచ్చగడ్డి పెట్టి పోషించిన వారెవరు? పూరి అంటే గడ్డి. పశువులు అనేది వికృతి పదప్రయోగం. ప్రకృతి అనేది పశువులు అన్నమాట. జీవకోట్లను పోషింప నీవే గాని వేరే ఒక దాత లేదయ్యా వెదికి చూడ. జగద్రక్షకుడు అయిన నరసింహస్వామి ఈ సర్వులకు అంటే దాత మీరే, వేరొకరు కాదయ్యా. సర్వజీవుల్ని రక్షించేవాడివి నీవే తండ్రి. నీకు మా యొక్క ధన్యవాదములు అని దీని యొక్క భావం. ధన్యవాదం.